ఆయన ఆయన జాతకం తెలుసుంటే ఆయన జైల్లో 87 రోజులు ఎందుకున్నాడు? బెయిల్ తెచ్చుకోకుండా చింతామణిలో ఎందుకు దాక్కున్నాడు? ఆయన జాతకం ఆయనకే తెలియదు. 29లో ఎలక్షన్ల జాతకం ఆయన చెప్తాడే. కాబట్టి ఈ రోజు నుంచి మనం అతన్ని పెద్ద ఆస్ట్రాలజీలుగా నుంచి ఇంకా రేపు నుంచి ఎవరైనా తిథులు నక్షత్రాలు తెలియాలంటే ఆయన ఫోన్ చేసి అడగదాం. ఇంకా అంతేగా, ఆయన పెద్ద జాతకుడే. ఆయన వాళ్ళ బాస్ జాతకం చెప్పలేడు, రేపు జైల్లో ఉంటాడో లేదో. వాళ్ళ మిత్రుడు ఇప్పుడు ఎన్ని కేసులు హైకోర్టులో బెయిల్ కేసు. మొన్నేమో చేతులు కాళ్ళు ఇట్టూపుతూ మా భార్య చెప్పింది, మా కూతురు చెప్పారు, మా కొడుకు చెప్పాడు, జైలుకి మమ్మల్ని పోవచ్చుగా జైలుకే. ఒకసారి 5,000 మంది వస్తా పోలీస్ అన్నాడు. ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఎందుకు ఆయన మాట్లాడు? ఆయన జాతకం ఏం చెప్తాడా? వాళ్ళిద్దరి జాతకాలు నేను మార్చేసి అయిపోయింది.